హంద్రీనివా కాలువ లైనింగ్ పనులపై తాము ఉద్యమం చేపడుతుంటే నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త నరసింహులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ గుండాలు నరసింహులపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేస్తే తిరిగి కౌంటర్ కేసులు మాపై పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న చెన్నప్పకు ఎక్కడ గాయం కాలేదని, కానీ మరుసటి రోజు తనపై దాడి చేశారని ఆసుపత్రిలో చేరి కేసులు పెడుతున్నారన్నారు. అసలు పోలీసులు వేసుకున్న కాకి చొక్కాలకు విలువ ఉందా అని ఆయన నిలదీశారు. హంద్రీనివా కాలువ లైనింగ్ పనులను తాము అడ్డుకుని ఉద్యమం చేస్తామని గతంలోనే చెప్పామన్నారు. ఈ లైనింగ్ పనులు ఆగిపోతే పరిటాల కుటుంబానికి కమిషన్లు రావన్న ఉద్దేశంతోనే ఇలా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. ఈ సంఘటన డీజీపీ విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలన్నారు. దాని వెనుక ఉన్న నాయకులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సాకలి నరసింహుల మీద జరిగిన దాడి, నరసింహుల పైన జరిగిన హత్యా ప్రయత్నం నిన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది. నిన్న సాక్షి ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్క్రోలింగ్ రావడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఎన్నడూ లేనిది గత 8 నెలలుగా ఎక్కడ కూడా హత్యాయత్నాలు అనేటివి లేవు. దాడులు జరిగినాయి. ఒక 30-40 దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్లో టీడీపీ అప్పర్ హ్యాండ్లో ఉందనే సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ రోజు పూర్తయ్యేటప్పటికి 30 దాడులు జరిగినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు మరొక 40-50 దాడులు జరిగినాయి. అంటే రాప్తాడ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద అనేక దాడులు జరిగినాయి. ఓర్పుగా ఉన్నాం. ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ మేము చేయాలని ప్రయత్నం చేయలే. సంయమనం పాటించమని కోరుతూ వచ్చినాం. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా? చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా, లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది. ఈరోజు తేలుతా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని తేలిపోయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలు బుద్ధుంటే పరిటాల సునీత ఓటేయకూడదు, చంద్రబాబు నాయుడు ఓటేయకూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో పైనున్న హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ 1000 కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 5 లక్షల ఎకరాలు హంద్రీనివా కాలువ దిగువన ఉన్నటువంటి 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల సునీతతో సహా. మరి ఈ సందర్భంగా హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగు జరపడం అనేది అశాస్త్రీయము. ఈ కాలువ దిగువ 6 లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది. దానికి సంబంధించి పిల్ల కాలువల నిర్మాణం పూర్తయినాక చివరికంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది. మరి అటువంటి అవకాశాన్ని దెబ్బతీసే విధంగా కాసుల కక్కుర్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం హంద్రీనివా కాలువ లైనింగ్. కాంక్రీట్ బేస్ కింద కాలువ కింద అడుగున సైడ్లలో కాలువ లైనింగ్ చేసి కాంక్రీట్ లైనింగ్ చేస్తే నీళ్ళు ఇంకో రైతులు ఎండిపోతారు. పరిటాల వాళ్ళు బలుచుకుంటారు. 100 కోట్ల కమిషన్ వస్తారు. అయితే దీనిపైన ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉద్యమించాలా, కాలువ లైనింగ్ పనులు అడ్డుకోవాలనేసి ఒక షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. పరిటాల వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది. నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుండేది. దీన్ని అందరూ కూడా మనము మద్దతు ఇవ్వాలనేసి ఒక నిర్ణయం జరిగినాక తుమ్చెర్లలో సభ జరుగుతుందనే క్రమంలో ఈ సభను అడ్డుకోవాలని తుమ్చెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు సాకలి నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప, శ్రీరాములు మరి ఒక 6 మంది కలిసి దాడి చేసినారు. గొడవలతో నరికినారు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి.
పోలీసులకు సమాచారం పోయింది, తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ రాలే వచ్చింది ఎక్కడైనా సమాజానికి ఏమైనా తెలిసినా? చెన్నప్ప అనే అతని మీద దాడే జరగలేదు. నిన్న ఏ ఛానల్లో కూడా చెన్నప్ప పైన దాడి జరిగిందని రాలేదు. సడన్గా ఈరోజు పొద్దున చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది, కౌంటర్ కేసు కట్టామంటే నరసింహుల్లో నరికినోని పైన కూడా దాడి జరిగి కౌంటర్ అటాక్ జరిగింది, వాడు కూడా కేసు ఇచ్చినాడు. అతనికి తలకు రక్తగాయమైంది, ధర్మారం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు, 6 కుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినామనేసి అర్ధరాత్రి బాధితులను తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళు తిప్పలాడిచ్చినారు, ఆనంద్ రెడ్డిని పరారైనాడు. ఇప్పుడు ఆనంద్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు, కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు. దాడి జరిగింది మా పార్టీ వాని మీద, మా పార్టీ వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాని మీద ఆడ దాడి జరిగినట్టు. టీడీపీ సంబంధించిన చెన్నప్ప అనే వాడి మీద దాడి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు ఎక్కడ. అంటే ఒక ఫోటో పెట్టినారు, చెన్నప్పకు రక్తం కొడతా ఉన్నటువంటి ఫోటో పెట్టినారు, తలకాయలోంచి రక్తం కారుతుంది, కట్టు కట్టినారు. నిన్న దాడి జరగలేదు కాబట్టి ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నాకు తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేటట్లు చేసి కుట్లు కట్టినారని నేను భావిస్తున్నా. నిజంగా జరిగింది ఇదే. దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు, దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు. ఈ ట్రాక్టర్ అనుకొని నిలబడిందే, కాళ్ళు రక్తం పడుతుంది, చాకలి నరసింహులు నరికినారు, రక్తం కనపడుతుంది. ఇప్పుడు ఈ పక్క చూస్తే ఇదిగో ఆ తెల్ల పంచి అతను నడుచుకుంటూ పోతున్నాడు, అతనే చెన్నప్ప. అతను ఈ పక్క నుండి అతను లుంగి కట్టుకున్న అతను శ్రీరాములు, పొడివేలు పట్టుకున్న అతను. ఈ లుంగిలో పొడివేలు పట్టుకున్నాడు శ్రీరాములు, ఇచ్చి నడుచుకుంటూ పోతున్నాడు చెన్నప్ప. ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది. ఆ వీడియోలో చెన్నప్పకి ఎటువంటి గాయము లేదు. ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఫోటోలు కూడా పెడతాం. వాళ్ళు పొడివేలు పట్టుకున్నవాడు శ్రీరాములు, నడుచుకుంటూ పోయేవాడు చెన్నప్ప. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అక్కడ గాయాలు ఏం కాలే, కేసు అయితేనే తిడతాండారు. కేసు అయ్యింది, అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని, సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని, కుట్లేయించుకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు. మరి ఆడ సంఘటన జరిగినప్పుడు చెన్నప్పకి ఎటువంటి రక్తగాయం కాలేదే, మళ్ళీ ఏం చెప్తున్నారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? కాలువలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే 50 కోట్ల అడ్వాన్స్ దొరికింది, అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి. ఈ కాలువ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాలువ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి 100 కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనేసి, ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి, మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, ఈ దాడి వెనకాల పరిటాల సునీత ఉంది, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. మళ్ళీ ఇతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ డాక్టర్ కూడా సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ డాక్టర్, ధర్మవరం హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు హత్యాయత్నం కేసులో నిందితునికి సర్జికల్ బ్లేడ్తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాలా? మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన పరిటాల సునీత సమాధానం చెప్పాలా? దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత, పోలీసులు, డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా? వామపక్షాలు మాట్లాడాలా? మీరు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి ఒక అబద్ధపు కేసు సృష్టించి దానికి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మేము పర్మిషన్ లేలేము, మీరు సభలు జరపడానికి వీల్లేదని ప్రజల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా? డీజీపీ గారిని ప్రశ్నిస్తానా? డీజీపీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. పరిటాల సునీత పైన చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల సునీత మీద చర్య తీసుకోవాలా, దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరామ్ మీద కేసు కట్టాలా. కంకర్ మిషన్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు, వసూళ్లు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూళ్లు చేస్తున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు. మీ కూలీ కేసులకు సంబంధించిన సాక్ష్యాలను బెదిరిస్తున్నారు. టమాటా మండీలో కేజీకి రూపాయి వసూలు చేస్తున్నారు రైతుల నుంచి. కక్కలపల్లి టమాటా మండీ నుంచి సంవత్సరానికి ₹1 పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఈరోజు సంవత్సరానికి 10 కోట్లు శ్రీరామ్కి ఆదాయం పోతాను. పరిటాల ట్యాక్స్ 2500 ట్రాక్టర్కి వసూలు చేస్తున్నారు. బ్రాందీ షాపులో గోవా నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు, కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మినారు యథేచ్ఛగా. బెల్ట్ షాపులు ఒక రాప్తాడు నియోజకవర్గంలోనే దాదాపుగా 1000 బెల్ట్ షాప్ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుండాలా. మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా? మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా అని అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ని. ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళ పక్కన మీరు నిలబడుతున్నారా? బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్? పైనుంచి ప్రెషర్స్ రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, ఇటికెలపల్లి, ఆత్మకూరు, రాప్తాడు ఏ స్టేషను ఏది కూడా మినహాయింపు లేదు. చట్టము అధికార పార్టీ చుట్టమైతే ప్రజలు తిరగబడతారు. ఈ కాకి సొక్కాలు రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఈ కాకి చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులకు చెప్తాన్నా, ఆత్మగౌరవంతో పనిచేయండి, ఆ కాకీకి విలువ ఉండేలా పనిచేయండి. పోలీసులు అంటే ప్రజా రక్షకులని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క గుమస్తాలు కాదు, పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు మీరు పోలీసులు అంటే. మీకు తెలుసు ఆ దాడి చేయించిన దాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరామన్. మళ్ళీ ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం, సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల. ఇది అక్రమ కేసు. చెన్నప్ప ఏదైతే ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి, అది అక్రమ కేసు. ఆ అక్రమ కేసుకు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా. ఈ అక్రమ కేసును మొత్తము వెనక నుండి నడిపించినటువంటి అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనక నుండి నడిపించినటువంటి పరిటాల సునీత మీద చర్యలు తీసుకోవాలా. ఈ దాడి వెనక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ పలానా దగ్గర ఉన్నారు పోండి, కొట్టండి. ఆ పక్కనున్న ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి. ఆనంద్ రెడ్డి కార్బామ్ కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు. ఆనంద్ రెడ్డిని మీరు ఏమైనా అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అవుతుంది. అతన్ని ముట్టద్దండి, ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్క నుండి మీ ప్రోత్సహించి నడిపిందంతా పరిటాల శ్రీరామ్. అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ సెలవు.